ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున పేరిట స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. 2027 మార్చి మాసం దినాల్లో మేకాంపేటలో మా ప్రియులు జోనన్న గారిని ప్రభుత్వం పిలుచుకున్నారు. విడుపడినటువంటి కుటుంబంకై స్తోత్రాలు. మా కుమారులు కోటలు కుమార్తెలు బిడ్డలకై స్తోత్రాలు. ఎలాగైనా మా ప్రభునందు మృతులు ధన్యులని వారు తమ ప్రయాసము వారి విశ్రాంతులను సెలవించారు. అదే బంధువులు మా తండ్రి భూమి మీద మేము యాత్రికులము ప్రయాణికులమైన మా భూనివాస కాలం నేడంతా స్థిరంగా ఉన్నవారు ఎవరు లేరు. అలాగే సమయంలో మరి దాసున్న గారిని మరి నారాయణ తీసుకొచ్చే రైతు కానీ పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ మొదటి వాక్యం ద్వారా వినానికి మహిమ ఘనత ప్రభావం కొన్ని సహాయపడతాం. స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తర్వాత పాట 617 పరమాత్మము నాకు నీవా తిరిగి లేచిన నాతోనుండ నిరంతరం వేడుకుంటూ నమాజు Samaya
स्कूल में बैठ के లోకమును విడిచి వెళ్ళవలెనుగా పరమశక్తిని విడవలె. సదస్సులు పాఠములలో 414
సాక్ష్యం చెప్పదలుచుకున్నారో వారు మాకు ముందుగానే తెలియజేయాలి. ఈ క్వార్టర్ అయిపోయే లోపల ఎవరైతే సోదరు జాన్ గారి నుంచి సాక్ష్యం చెప్పదలుచుకున్నారో వారందరూ కూడా మీ యొక్క పేరు మాకు ముందుగానే తెలియజేయాలి. తర్వాత సాక్ష్యం చెప్పేవారు గమనించండి, క్లుప్తంగా ఉండాలి. సాక్ష్యం అంటే ఆయన నుండి మనం నేర్చుకున్న సుగుణాలు మాత్రమే చెప్పండి, అదే కానీ వేరే వేరు కాదు. కాబట్టి గుర్తిస్తాం, ఎందుకంటే సమయం సరిపోదు. కాబట్టి ఆయన నుండి, ఆయన జీవితం నుండి ఏవైతే మేము గమనించినాము, ఏవైతే నేర్చుకున్నామో అని చెప్తారో వాటిని మాత్రమే తెలియజేస్తాం. చింతకురమ్మో ప్రియుడా, చింతకురమ్మో ప్రియ
వాక్యాన్ని నువ్వు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం వాక్య పనులు తండ్రి, పరిశుద్ధమైన దేవ జీవన రక్షక, మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రజ రక్త ప్రోక్షణ తీసుకొస్తున్న దాని ప్రాణం ఏ రీతిగా పరచండి. తండ్రి గత దినాల్లో సోదరుడు జాన్ గారిని మీరు మీ పరమోదయానికి హెచ్చించినారు కాబట్టి లేకపోతున్నాను. ఈ సమయంలో కుటుంబానికి ఆదరించి ధైర్యపరచండి. ఇప్పటివరకు తన పట్ల తన గురించి చెప్పండి సాక్ష్యాలను కొరికే మేము సూచిస్తున్నాం. దానికి తగినట్టుగా మేము ప్రవర్తించిన కొరికే ఇవ్వండి. ఈ సమయంలో దాన్ని కొన్ని నిమిషాలు ఒక వాక్యాన్ని ధ్యానించే ఉంటుండగా అయోధ్య దాసుకు మీ శిరోచాటు మరుగుపరచండి. వ్యర్థమైన ప్రతి మాట నుండి తప్పించండి. కేవలం శిలువ చంపైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ప్రకటించబడినట్లు ఆయన మాత్రం హెచ్చించబడినట్లు మీరేమి వాకులను గురించి సహాయపడతారని సూచిస్తూ మమ్మల్ని ఒక ఆవరణాన్ని ఒక ఆదరణ ఉంచుకోండి. పారాటం తప్పించమని మీకు అప్పచెప్తుంది. ఈ వాక్యాన్ని వినియోగించండి, గ్రహించే అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సాయం విడిగా దయచేయమని వదనంతో వేస్తున్నాం, ప్రార్థించి శుద్ధించి పెడుతున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు చాలా తన యొక్క జీవితం గురించి అనేకమైన విషయాలు వింటూ వచ్చినారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఎందుకు మేము క్లుప్తంగా చెప్తామంటే ఆయనని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా గుర్తించండి, సాక్ష్యం అన్నప్పుడు ఆయనతో ఆయన ద్వారా మనం ఏమైతే నేర్చుకున్నామో అవి చెప్పడం ద్వారా ఇతరులు కూడా ఏమవుతారు, పురుకొల్పబడతారు. అంటే మనం ఆయనకి ఏం చేసినాం అనేది కాదు చెప్పాల్సింది, ఆయన ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, మనం ఎట్లా బ్రతకాలి, ఈ విషయాలు మాత్రమే చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది తన యొక్క సుగుణాల గురించి వివరించడానికి అవకాశం ఉంటుంది కదా. సరే, అప్పుడు గుర్తిస్తాం, తన యొక్క సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తాం. ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని లేఖలు బాగా చూస్తాం. ఆయన సాక్ష్యాన్ని విన్న తర్వాత నాకు ఒక మాట ఆయనకి సరిపోతుంది అనిపించింది. చూస్తాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాలు. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సో ఆయన జాన్ గారు తను ఏ విధంగా ప్రభువును సేవిస్తూ వచ్చినాడో, లేకపోతే ఏ విధంగా ప్రభు యొక్క మందిరంలో నమ్మకస్తుడై ఉంటూ వచ్చినాడో వాటన్నిటి మనం చూస్తూ వచ్చినాం కదా. సో ఇవన్నీ మన జీవితంలో కూడా ఆయన గురించి ఏవైతే సున్నాలు వింటూ వచ్చినామో వాటిని విని విడిచిపెట్టడం కాదు, దాని ప్రకారం మనం జీవించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే రేపు పొద్దుట మన వెనకాల వచ్చేది 14వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. సో ఈ కూడిక జ్ఞాపకాల కూడిక అంటాం, రెండవదిగా ఆదరణ కూడిక అని కూడా అంటాం కదా. కాబట్టి మనం సోదరుడు జాన్ గారు మన మధ్య నుండి వెళ్ళిపోయాడని చెప్పి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మనకంటే శ్రేష్టమైన స్థలంలో ఉన్నాడు. బాధపడాల్సిన అంటే మనం ఎందుకు ఈ దరిద్ర లోకంలో ఉన్నాం, వాస్తవమా కాదు. ఇప్పుడు ఆయనకు భయం లేదు, నేను తప్పిపోతానేమో, నేను విశ్వాసాన్ని కోల్పోతానేమో, లేకపోతే ఇంకేదైనా చేసి పాపంలో పడిపోతానేమో అనే భయం ఆయనకు లేదు. కానీ బ్రతుకులు మనం ఏం చేయాలి, అనుసరం ఇదే భయం. అలాగే నా మటుకు కూడా
నేను ఆశపడేది ఎక్కువ ఇదే, తొందరగా సస్తే బాగుంది. ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునే సాగు ఒకటే, ఎందుకు మనుషులు ఉన్నప్పుడే చచ్చిపోతే రేపు పొద్దున నాయకులు కూడా ఏం చెప్తారు? అంతే కదా. అదే ఒకవేళ నేను రేపు పొద్దున ఎలా బతుకుతారు మనకి తెలియదు కదా. బట్ అందుకనే గుర్తించాలి. అందుకనే పౌలు కూడా అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. అయితే ఇప్పుడు సో జాన్ గారు తన నిర్ణయ కాలం అయిపోయింది కాబట్టి దేవుడు పిలిచినాడు. ఆ పిలుపుని అనుకుని ఏమైపోయాడు? ఆయన వెళ్ళిపోయినాడు కదా. ఆయన ఎవరంటే ఇప్పుడు మరొకసారి మాట చదవండి, 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులు. ఎప్పుడైనా ధన్యుడైనాడా లేకపోతే ఇంకేమైనా అయినాడా? ఇప్పుడు ధన్యులైనటువంటి వాళ్ళ గురించి ఎవరైనా ఏడుస్తామా ఈ లోకంలో? ఉదాహరణకు ఎవరైనా బాగా ఐశ్వర్యవంతుడైనా అనుకోండి, అంటే మనకు సంబంధించిన వ్యక్తులే. అఫ్ కోర్స్ మనకు అట్లాంటి లక్షణాలు లేవు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న లోకంలో మనము అవిశ్వాసం కంటే దారుణంగా ప్రవర్తిస్తాం కదా. ఎందుకంటే మనం ఏడుస్తాం, అర్థమైందా? ఎవరైనా బాగుంటే మనం ఏం చేస్తాం? ఏడుస్తాం కదా. కానీ నిజంగా ఒక కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నతమైన, ఉదాహరణకు సరే అన్ని పక్కన పెడితే పిల్లలే మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏడుస్తారా? ఏడవరు కదా. ఎందుకు? ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు, మంచి దేశానికి వెళ్ళాడు అని చెప్పి ఏం చేస్తాం? సంతోషిస్తాం కదా. సో ఇప్పుడు అదే ప్రకారం జాన్ గారు కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు ధన్యకరమైన ప్రదేశం. కాబట్టి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏడవాలన్నా లేకపోతే సంతోషించాలి? లోకరీతిగా బంధుత్వం పోయిన కారణం చేత ఏం చేస్తాం? కొంచెం దుఃఖం ఉంటుంది అంతే. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తా వస్తాడు, ఏమని? మొదటి తెస్సలోనిక 4:13 త్వరగా చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. కాబట్టి ఏం చేయకూడదంట? నిరీక్షణ లేని ప్రజల వలె మనం దుఃఖించకూడదు. భౌతికంగా దూరమైన కారణం చేత అప్పటివరకున్న సహవాసం కోల్పోయామని చెప్పి ఏం చేస్తాం? కొంత మటుకు బాధపడతాం అంతే. కానీ అన్ని దేవుడు ఏడ్చినట్టు కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా. నేను ఇక్కడ చెప్పినప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నప్పుడు మనం ఎందుకు ఏడవాలా? లబోదిబోమని ఏడవాల్సిన పని దుఃఖం ఉండదు, అఫ్కోర్స్ కాదని కాదు. కానీ నిరీక్షణ లేని ప్రజల వలె, అంటే మనం ఇంకెప్పుడైనా కలుసుకోలేము, ఇంకెప్పుడు నేను చూడను అన్నట్టుగా మనం ఏం చేయకూడదు. కొంతమంది గమనిస్తూ ఉంటాం, అదే తలుచుకొని పదే పదే ఏడుస్తూ ఉంటారు. ఇక నువ్వు ఏడుచుకుంటా కూర్చుంటే దేవుడు నీకు ఏం ఇచ్చాడో ఆ పని నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు ముందు మనకి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక మాదిరిలో వెళ్ళిపోయారు. ఆ మాదిరిని అనుసరించమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి గుర్తించి వాళ్ళు చూపించిన మాదిరిలో నడిచే ప్రయత్నం చేయాలి, కానీ ఏం చేయకూడదు. అట్లనే దుఃఖించుకుంటా కూర్చుంటే మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటాం. తర్వాత వాళ్ళు చూపించిన మార్గంలో కూడా మనము నడవలేము. అందుకని గుర్తిస్తాం. సో ఇప్పుడు జాన్ గారు ధన్యుడైన కారణం చేత ప్రభుని మనము స్తుతించాలి. అర్థమైందా? ఇప్పుడు ఆయనకి ఏం లేదంట, ప్రయాసాలు ఏం లేవు కదా. ఎవరు వచ్చి చూస్తారు, ఎవరు వచ్చి చేయాలి, ఇవన్నీ బాధలు ఏం లేవు ఆయనకి. కాబట్టి గుర్తిస్తాం. తర్వాత ఇద్దరితో మనం చాలా మంది ఏం చేస్తామంటే మాట చెప్పని సంతోషపడతాం, మంచిదే. బట్ ప్రాముఖ్యమైన విషయం తర్వాత చెప్పబడుతూ వచ్చింది. చూడండి, ఇదే 13వ వచనం ఆఖరి మాట. వారి క్రియలు వారి వెంట పోనని చాలు. సో ఇప్పుడు ఏమవుతుందంట? మన క్రియలు మన వెనకాల వస్తాయి. అర్థమైందా? కాబట్టి అందుకని మనం గుర్తించుకోవాలా, లేకపోతే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం వెళ్ళిపోయాం అయిపోయింది అనుకోవడానికి వీలేదు. ఇప్పుడు జోరుగా సాక్ష్యాలు చెప్పినాం, అఫ్కోర్స్ మంచిదే. ఆ సాక్ష్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటున్నామా, అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే రేపు పొద్దున మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కాదు ఏం చెప్పుకుంటారు, మనకి ఎట్లా బ్రతికాం దాని గురించి చెప్పుకుంటారు, అంతేనా? సో ఆ జీవితం ఇతరులకు పురికొల్పే విధంగా ఉండాలి తప్ప
నష్టాన్ని కలిగించేదిగా ఉండదు. అందుకనే 10వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి త్వరగా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. తర్వాత మాట, భక్తిహీనుల పేరు. కాబట్టి ఇప్పుడు జాన్ గారి లోకంలో జన్మించినప్పుడు నీతిమంతులు ఏం జన్మించలేదు ఆయన. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 11వ వచనం చూస్తాం చూడండి. ఎవరు నీతిమంతులు అనే దాన్ని మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలు. కాబట్టి మనం ఇక్కడ గుర్తిస్తే ఈ లోకంలో జన్మించినప్పుడు ఎవరు నీతిమంతులు కావు కదా. కాబట్టి నీతిమంతులు కాకుండా ఈ లోకంలో బ్రతికితే మనం బ్రతికినంత కాలం మన జీవితానికి ఉపయోగం లేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఉండబోయేది ఎక్కడట? 25వ అధ్యాయం 46వ వచనం మత్తయి సువార్త. వీరు నిత్య శిక్షకు. వీరు అంటే ఎవరు ఇక్కడ? నీతిమంతులు కానటువంటి వారు. నీతిమంతులు కాకపోతే మానవుడు ఎవరంట? పాపాత్ముడిగా పరిగణించబడుతున్నాడు. కాబట్టి అందుకని ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపాత్ముడే. కాబట్టి ఆ పాపాన్ని బట్టి దేవుడిని చూడలేకపోతున్నాడు, పాపాన్ని బట్టి దేవుడి నుంచి నీతిమంతుడు కాలేకపోతున్నాడు. కాబట్టి పాపాత్ముడైన మానవుడు మరణిస్తే ఎక్కడికి వెళ్తున్నాడంట చూస్తాం చూడండి. 6వ అధ్యాయం 23వ వచనం రోమిలికి రాసిన పత్రిక 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. చాలు. సో ఇక్కడ పాపాన్ని బట్టి మరణించి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే దేవుని వాక్యం ప్రకారం మరణం అంటే భౌతికమైన మరణం కాదు. 21వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే ప్రకటన గ్రంథంలో అక్కడ ఏమంటున్నాడు? ఇది రెండవ మరణం. ఏంటంటే నిత్య నరకాగ్నిగుండం. ఈ భౌతికమైన మరణం సహజమే. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనకాల. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంట? 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడిన అటు తర్వాత తీర్పు జరుగు. ఈ మాటలు మనం గుర్తించాలి. కాబట్టి మన జీవితంలో రక్షించబడకుండా మరణిస్తే పాపాన్ని బట్టి వచ్చే తీర్పు నిజ నరకాగ్నిగుండం. కాబట్టి జాన్ గారు ఈ సత్యాన్ని గుర్తించిన వాడై తను నీతిమంతుడుగా మార్చబడ్డానికి కొరకై ఏం చేస్తాడు చూస్తాం చూడండి. 3వ అధ్యాయం 24వ వచనం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి జాన్ గారు కూడా ఈ లోకంలో జన్మించినప్పుడు పాపాత్ముడుగానే జన్మించినాడు. కానీ ఎప్పుడైతే సువార్త సత్యాన్ని గుర్తించి తన యొక్క నిరస్థితిని అంగీకరించినాడు అప్పుడేమైపోయినాడు. అందుకని అక్కడ ఏం రాసినాడు? కాబట్టి నమ్మువారు. అర్థమైందా? ఏం నమ్మినాడు? నేను నిస్సహాయుడైన పాపాత్ముడిని, నా తల్లి నేను పాపంలో పుట్టిన వాడును అని చెప్పి నమ్మినాడు. అంత మాత్రమే కాదు, పాపం వల్ల వచ్చే శిక్ష నిత్య నరకాగ్నిగుండమని తెలుసుకున్నాడు. కాబట్టి ఏం చేసినాడు అంటే తన కొరకే మరణించి తిరిగి లేచిన యేసు ప్రభుని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకున్నాడు. అందుకనే యేసు ప్రభు చెప్తా వస్తున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూడగలిగితే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి. సో ఏం నమ్మినాడు? సువార్త సత్యాన్ని నమ్మినాడు. యేసు ప్రభు తన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చినాడు, చనిపోయి సమాజం తిరిగి లేచాడనే సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మి విశ్వాసంతో నోటితో ఒప్పుకోవడాన్ని బట్టి ఏమైనాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అర్థమైందా? సో నీతిమంతుడుగా తీర్చబడి ధన్యుడిగా మార్చబడుతూ వచ్చినాడు. కాబట్టి అందుకనే ఆయన ధన్యకరమైన ప్రదేశంలో ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి మనము చింతించాల్సిన పని లేదు. అయితే మన గురించి మనం చింతించాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డం మాత్రమే కాదు, తన క్రియల ద్వారా కూడా తన నీతిని బయలుపరిచాడు. అర్థమైందా? ఆయన గుర్తింపు ఉంది. ఏమని? చనిపోయిన తర్వాత నా క్రియల్లో వెనకాల వస్తాయి, కానీ బ్రతుకున్నప్పుడే నా క్రియలను నేను మహిమాత్మై దేవుడి మహిమాత్మై జరిగించాలని చెప్పి ఆ సత్యాన్ని గ్రహించి ఏం చేస్తాడు?
ఏ రోజైతే యేసు ప్రభువును అంగీకరించినాడు ఆ దినం నుంచి ఇప్పటి వరకు ఆయన మరణించే దినం వరకు ఆయన ఎట్లా ప్రవర్తించినాడు ఆ విషయాలన్నీ కూడా వింటూ వచ్చిన నేను కూడా గమనించేవాడిని. ఇక్కడ నేను కూడా కొద్ది కాలం భయపడడానికి వచ్చిన సందర్భంలో ఆయన వచ్చి కూర్చునేవాడు. అర్థమైందా? ఆయనకి వేరే వాళ్ళతో సంబంధం లేదు. అంటే వేరే వాళ్ళతో సంబంధం లేదంటే పట్టింపు లేదని కాదు. మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఇలా మనం అంతా చేసేది అదే. ఎవరు రాకపోతే ఏం చేస్తాం? మనం కూడా ఆగిపోతాం కదా. కానీ ఆయన చేయగా అందుకని ఏం చదివినాం అక్కడ 12వ అధ్యాయము 11వ వచనంలో రోమిలికి రాసిన పత్రిక 12-11వ వచనం. ఆసక్తి విషయంలో ఆయన కాలేదు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగినటువంటి వాడు, దేవుని ప్రేమ గురించిన ఆసక్తిని కలిగినటువంటి వాడు, దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి కలిగినటువంటి వాడు. అందుకని తన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ఆత్మీయ తీవ్రత గలవాడై ప్రభువు కొరకు ప్రయాసపడ్డాడు. ఇలా చేస్తామన్నమాట. చాలా తక్కువ మంది అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం కాబట్టి గుర్తిస్తాం. సో మనము కూడా ఆయన నుండి ఏవైతే నీతి క్రియలు నేర్చుకుంటూ వచ్చినామో దాన్ని మన జీవితంలో కూడా ఏం చేయాలా? అనుసరించి చూపించాలి. ఎందుకంటే రేపు పొద్దుట మనం కూడా చనిపోయిన తర్వాత ఏమొస్తాయి? మన వెనకాల మన క్రియలు వస్తాయి. అందుకని చనిపోయిన తర్వాత ఏముంటుందని విన్నాం. 9వ అధ్యాయం 27వ వచనం ఏప్రిల్ క్లాస్ పత్రికలో తీర్పు ఉంది కదా. సో మొదటిగా ఈ లోకస్తులతో తీర్పు తప్పించుకోగలిగినాం. దేని బట్టి అంటే ఆయన అంగీకరించడాన్ని బట్టి. రెండవదిగా మనకి తీర్పు ఉందనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనుకోవద్దు నాకు తీర్పు లేదు, నేను మరణం నుండి తప్పించుకున్నానులే అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? 5వ అధ్యాయం 2 కొరింథీ 9-10 వచనాలు. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఎందుకనగా కావున దేవబంధులను దేహముతో జరిగించిన వాడి పనులు ప్రతి వాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అర్థమైందా? నాకు తెలిసి ఇప్పుడు జాన్ గారి సాక్ష్యాలు విన్న తర్వాత చాలా మందికి అనిపించవచ్చు ఆయన దేవుని యొక్క నిలిచినప్పుడు బహుమానం కొరకు కనిపెడుతున్నాడు. ఇలా నీవు నేను ఒక రుణపాటి పోయినామని ఇప్పుడు ఏమవుతాం కదా. మనకే తెలియాలి మన క్రియలు ఎట్లా ఉన్నాయో కాబట్టి గుర్తిస్తాం. అందుకని ప్రభు మనకి సమయం ఇస్తున్నాడు. కాబట్టి మన గురించి మనం ఆలోచన చేయాలా. వాళ్ళైతే మంచి మాటలు మన ముందు నుంచి వెళ్ళిపోయినారు. బట్ మీలో మనము ఏం నేర్చుకుంటున్నాం? ఏమి క్రియలు మాదిరిగా పెడుతున్నాం ఇతరుల కొరకు. కానీ అందుకనే పైన వచనం చూస్తే 9వ వచనం ఏమన్నాడు? కావున దేహమందులను దేహము విడిచినను ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఇలా మనుషుల్ని మభ్యపెట్టేదానికి మనుషుల దగ్గర ఇష్టాన్ని పొందేదానికి ఏం చేస్తాం? రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటాం కదా. మనకు తెలియదు ఎవరు ఎక్కడ ఉంటామో, అందరికీ తెలుసు. కానీ అందుకని మన సాక్ష్యం జీవితంలో పొద్దున ఎట్లా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. కానీ అందుకని గుర్తించాలి. దేహంలో ఉన్న దేవుడు విడిచిపెట్టిన ఎవరికి ఇష్టంగా బ్రతకాలా? ఆయనకి ఇష్టడుగా బ్రతకాలి. అప్పుడు ఏమవుతావు? ఆ తీర్పులో నిల్చోడానికి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మన క్రియలు నీతికి తగినట్టుగా ఉంటే మనం ధైర్యం ఎదుర్కొంటాం ప్రభువుని. ఒకవేళ అదే క్రియలు మనకు లేకపోతే కాబట్టి గుర్తిస్తాం. అందుకని అక్కడ ఏం చదివినా 17లో సామెతల గ్రంథంలో నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట. కాబట్టి జాన్ గారు ఈ లోకంలో జన్మించినప్పుడు నీతి మంతులు కాదు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించినాడో అప్పుడు ఏమైనాడు? నీతి మంతులుగా తీర్చబడ్డాడు. ఆ నీతికి తగిన క్రియల్ని తన జీవితం ద్వారా కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం నీతిని అనుసరించి నడుస్తామో అప్పుడు దైవికమైన ఆశీర్వాదాలు అనుభవించగలుగుతాం. అర్థమైందా? కాబట్టి నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థమది. వారు ఏం క్రియలు మన ముందు మాదిరిగా కనపరిచారో వాటిని మన జీవితంలో అనుసరించి నడవడం. ఎప్పుడైతే నీతిని అనుసరించి నడుస్తామో అప్పుడు దైవ ఆశీర్వాదాలు మన జీవితంలో ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. అర్థమైందా? కాబట్టి 2 విషయాలు మనం చూస్తాం ఇక్కడ. ఎక్కువ ఇంకా చెప్పను కానీ ఎందుకంటే మీ అందరికీ వాక్యం బాగా తెలుసు కదా. సరే 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం Proverbs chapter 20 verse 7.
యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఇది జాన్ గారి జీవితంలో తను అనుభవిస్తాల్సినాడని నేను అనుకుంటాను. వాస్తవమా కాదు కదా? కాబట్టి గుర్తిస్తాం, అనుకోవద్దు. దేవుని మాట ఎన్నడూ కూడా పొరపాటు కాదు, ఎన్నడూ కూడా తప్పిపోదు. కాబట్టి నువ్వు నీతిని అనుసరించి నడు, నువ్వు నీతిగా బ్రతుకు. వేరే వాళ్ళతో నీకు అనవసరం. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో ప్రభువుని సంతోషపెట్టేటట్టు నీ ఆత్మీయత ఉందా? అప్పుడు నువ్వు ఏమవుతావు? నిన్ను బట్టి నీ పిల్లలు ఏమవుతారు? ధన్యులు అవుతారు. దానికి ఉదాహరణగా చాలా మందిని మనం బైబిల్లో చూడొచ్చు. దాంట్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అబ్రహాం కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇసాకు ధన్యుడు కాలేదా? ఆయన సంతతి ధన్యుడు కాలేదా? కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించగలుగుతాం ఎప్పుడంటే నీతిమంతులుగా తీర్చబడ్డం మొదటిగా, రెండవదిగా నీతికి తగినట్టుగా మన ప్రవర్తనను కనపరిచినప్పుడు మాత్రమే. అర్థమైందా? కాబట్టి గుర్తిస్తాం. తర్వాత మనం చూస్తే జాన్ గారి జీవితంలో ఇంకోటి కూడా జరిగింది. ఏంటది? 10వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు. నీతి మరణము నుండి రక్షించును. ఇదే మాట మనం 4వ వచనంలో 11వ అధ్యాయంలో కూడా చదువుతాం, చూస్తాం. చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి. ఇప్పుడు జాన్ గారికి మరణం ఉందా? లేదు. రెండవ మరణం అంటే ఎప్పుడు ఈ భౌతికమైన మరణం కాదు. క్రైస్తవుడికి ఏ మరణం ఉంది? రెండవ మరణం కూడా ఉందని గుర్తించాలి. ఆ రెండవ మరణం తప్పించుకున్నాడు ఎవరు? జాన్ గారు. అర్థమైందా? కాబట్టి మనము కూడా ఆ భయంకరమైన రెండవ మరణం నుండి తప్పించబడాలి అంటే నీతిమంతులుగా తీర్చబడాలి. రెండవదిగా దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే నీతికి తగిన క్రియలు మన జీవితంలో కలిగి ఉండాలి. అర్థమైందా? సో ఇక అనేకమైన విషయాలు చూస్తా వచ్చాం. ఇంకొకటి ఆయన ఏదైతే రాసుకుంటా వచ్చినాడో ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. ఈ రోజు అట్లాంటి మాటలు చెప్పే వాళ్ళు చాలా అరుదు. చూడండి. మంచి పోరాటము పోరాడితిని, మనం చచ్చిపోయే లోపల ఈ మాట చెప్పగలిగితే మనం కూడా ధన్యులమే. అర్థమైందా? ఆయన ఏం చేసినట్ట? ఆఖరి మాట ఏం చదివినా? విశ్వాసమును కాపాడుకోండి. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తాం. చూడండి. రోమా 1:17. సో ఇక్కడ నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అర్థమైందా? సో జాన్ గారు నీతిమంతుడిగా తీర్చబడి మరణం నుండి తప్పించబడ్డాడు. రెండవదిగా నీతిమంతుడిగా బ్రతికిన కారణం చేత తన సంతతిని ధన్యులుగా చేస్తూ వచ్చినాడు. మూడవదిగా ఆయన ఏం చేసినాడంట? విశ్వాసంతో తన యాత్రను ముగించినాడు. ఆరంభించింది విశ్వాసంతో, ముగించింది కూడా దేనితోటి? ఈరోజు మనకు అట్లాంటి జీవితం. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. ఈరోజు మనం చూసేది అదే. అందుకనే యేసు ప్రభువు చెప్పాడు లూకా సువార్త 18వ అధ్యాయంలో, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున్నా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనము జాన్ గారి జ్ఞాపకార్థ కోరికలో చేరొచ్చడం మంచిదే. అయితే ఆయన మృతి నొంది మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీతిమంతుడిగా మరణించినాను. మరి మీ జీవితంలో నీతి ఉందా? కాబట్టి ఇంకేమైనా యేసు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే నీతిమంతులు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. నీతిమంతులు కాకుండా మరణిస్తే ఎక్కడికి వెళ్తున్నామని విన్నాం? 25వ అధ్యాయం 46వ వచనం ఏం చదివినాం? వీరు నిత్య శిక్షకులు అనగా నీతిమంతులు కానటువంటి వారు నిత్య శిక్షకులకు మరణిస్తున్నారు. కానీ భయంకరమైన ఈ లోకంలో బ్రతికే జీవితమే అంతా అని అనుకోవడానికి వీలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండబోయే జీవితం ఇంకా ఉంది, అదే శాశ్వతం. కాబట్టి ఆ శాశ్వతమైన జీవితాన్ని నువ్వు నరకంలో గడుపుతావా, లేకపోతే స్వర్గంలో దేవుడితో పాటు గడుపుతావా? దేవుడు స్థలం పవిత్రమైనది. అక్కడ ఆకలి తప్పులు లేవు, అక్కడ కష్టమేమి లేదు, అక్కడ యుగయుగాలు సంతోషమే.
మరణానికి అక్కడ ఏమాత్రం చోటు లేదు. కాబట్టి ఆ సంతోషకరమైన పట్టణంలో సోదరుడు జాన్ గారు వెళ్ళినారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా ఆ స్థలంలోకి వెళ్ళాలని ఆశపడినట్లయితే, జాన్ గారిని చూడాలని కలుసుకోవాలని ఆశపడినట్లయితే ఏం చేయమంటున్నాడు ఆయన? నీతిమంతులుగా తీర్చబడమంటున్నాడు. అర్థమైందా? సో నీతిమంతులుగా తీర్చబడాలంటే ప్రయాసపడాల్సిన పని లేదు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రమే నీతిమంతులు కాదు. కాబట్టి నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారణను విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా యేసు ప్రభువా, నేను పాపిని, నా కొరకు నీ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచావని నేను నిన్ను నమ్ముతున్నా, నా హృదయంలోనికి రా, నా పాపాన్ని కడుగను చెప్పగలిగితే చాలు. ఆయన నేను నీతిమంతుడిగా తెచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. తద్వారా ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ఉంటాను. లేదు అంటే మన పాపాన్ని బట్టి మనం మరణిస్తే ఎక్కడికి వెళ్దాం? నిత్య నరకానికి ఉన్నారు. కాబట్టి సో జాన్ గారు యేసు ప్రభువును అంగీకరించడాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి మరణం అనగా నిత్య నరకాగ్ని నుండి తప్పించబడినవాడై నిత్య రాజ్యంలో దేవుడితో పాటు సంతోషకరమైన స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్న మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మొదటిగా నీతిమంతులుగా తీర్చబడాలి. రెండవదిగా నీతిని అనుసరించే క్రియలు మన జీవితంలో వ్యక్తపరచాలి. ఎందుకంటే మనకేముందని విన్నా? తీర్పు ఉంది. కాబట్టి గుర్తిస్తాం, ఆ తీర్పులో నీవు నేను బహుమానం పొందే జాబితాలో ఉండాలి. ఆ తీర్పులో దేవుడి యొక్క ధైర్యంతో నిలబడాలి. సో ఎప్పుడైతే నీతిని అనుసరించి బ్రతుకుతామో, ఎప్పుడైతే మన క్రియల ద్వారా నీతిని వ్యక్తపరుస్తామో, అప్పుడు మాత్రమే ఏమవుతాం? ధైర్యంతో తీర్పులో నిలబడగలం. అది మాత్రమే కాదు, నీతిమంతుడు ఎక్కడ బ్రతుకుతాడని విన్నా? విశ్వాసం ఉన్నది. ప్రతి దాంట్లో దేవుని పైన ఆధారపడమే విశ్వాసం. ఇలా విశ్వాసం మనం చెప్పుకుంటున్నాం, కానీ మన క్రియలు మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. మనం నిజంగా అన్నిటికీ దేవుని పైన ఆధారపడి బ్రతుకుతున్నామా, లేకపోతే మనకు కలిగిన వాటిపైన ఆధారపడి బ్రతుకుతున్నామా? అందుకని ఈరోజు ప్రభావవంతమైన సాక్ష్యపు జీవితాన్ని క్రైస్తవ సమాజం కలిగి లేదు. కాబట్టి గుర్తిస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఒకరోజు జాన్ గారి వలె ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సినటువంటి వారమే. అయితే మనం వెళ్ళిపోయిన తర్వాత మన వెనకాల మన క్రియలు వస్తాయి అని గుర్తించి నీతికి తగినట్టుగా మన జీవితాన్ని కలిగిన వారమే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మారినట్లు ప్రభు మనకు సహాయపడుతుందా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున పేరిట 2025 మార్చి మాసం 1వ తారీఖున మా ప్రియులు లేటు జోనన్ గారు సత్యవతి గారు వారి ఇరువురు ప్రేమించినటువంటి కుమారుడు లోకాన్న పీర్ యొక్క వారిని ప్రేమించినటువంటి జాయ్ షాలేవరాజ్ మిరియాము దశ తిరిగి తిమోతన రాణిమ వారి ప్రేమించినటువంటి వీళ్ళు జసిమ ఎప్రాయిము బేలాపేసుకో కుమార్తెలు అక్సానక మాణిక్యವನ್ನು ప్రేమించినటువంటి కుమారుడు మోషే తన భార్య కుటుంబం చేసుకో పీటర్ బ్రదర్ సోదరి కుటుంబం చేసుకో ప్రిస్కిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవనకాల జీవితాలు ఆశించి కుటుంబం సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆయుష్ ఆరోగ్యాలు కటాక్షం అక్క పద్మారావణ మరియు కుమారుడు కేవిన్ పీటర్ రహర్ష తిరిగి ఎస్తేరు సిస్టర్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దినాల్లో మరి విధాలుగా మీరు మాతో మాట్లాడడానికి ప్రతి మాటకి అలా మీ యేసుని మీ రాజ్యంతో వచ్చినారు. అక్కడ రాజ్యాలలో సంస్కృతిగా స్తుతిస్తూ యేసుక్రీస్తు నాదుని పేరిట ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మన పరలోకపు తండ్రి యొక్క కృప, ఆదరణ, ఆశీర్వాదములు, దీవెనలు సదాకాలం మనకందరికీ తోడైన ఆమేన్. సమయంలో దాదాపు 4:04 దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంతవరకు మనం ఓపికతో కూర్చున్నాం. ఇక మీటింగ్ అయిపోయిన తదుపరి అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయబడ్డాయి. బఫే సిస్టమ్
మీరందరూ లేచి బయటనే విచ్చేసి అవుట్ సైడ్కి వెళ్తే చేతులు ఎగరడం జాబ్ దగ్గర మీరందరూ పూర్తిగా పోల్చేయండి. అలా వీళ్ళ కుటుంబాలు మరి వారి కొరకు మీరు అందరికీ వందనాలండి. రేపు ఉదయం ప్రభు దినం 10:30 గంటలకు మనం ప్రభు సన్నిధిలో కలిగి